నన్ను వాడుకొని అవసరమైన మాటలు మీ బిడలమైన మా అందరికీ వినిపించి మేము వినగల చెవులు గ్రహించగల మనసు దాని ప్రకారం జీవించే తీర్మానంతో ముందుకు వెళ్ళడానికి సహాయపడమని, వాక్యం వినాలని ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చి వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించమని కోరుతూ యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న మహోన్నతుడు మనందరినీ కూడా ఈ ఫిబ్రవరి మాసం 16వ దినం ప్రభు దినముగా ఆయన ఆరాధించడానికి సజీవులుగా ఆరోగ్యవంతులుగా నింపి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ మందిరావరణములో ఆయనను ఖ్యాతి చేసే ధన్యత అనుగ్రహించాడు. దేవదేవునికి మనం అందరం కూడా కృతజ్ఞులమై ఉన్నాం. ఇప్పటి వరకు పాటలతో ప్రభుని కీర్తించాం. ప్రార్థించిన మన సహోదర సహోదరులతో కలిసి ఏకీభవించాం. ఇక జాగ్రత్తగా దేవుని మాటలు విని ఆయనను సంతోషపరచాలని, మనందరి జీవితాలు కూడా మరొక నూతన అనుభవాన్ని చవి చూడాలని నేను ప్రత్యేకంగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మనము ఈ 2025వ సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుండి మన మేలు కోరి దేవుడు తన ఆజ్ఞలిచ్చాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా మానవ మేలు కొరకే అనేటువంటి దాన్ని. అందుకే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 24వ వచనంలో అన్నాడు, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఆయన కట్టడలన్నింటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించాడు అనే మాట తెలియజేస్తాడు. ఇంతకుముందు మనం 10వ అధ్యాయం కూడా చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండంలోనే 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా అంటాడు, నీ మేలు కోరి నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకుంటే అది మన మేలు కొరకు, మన మంచి కొరకు అనేటువంటి భావాన్ని తెలియజేశాడు. గడిచిన ప్రభుదినం గాక అంతకుముందు ప్రభుదినంలో దేవుడిచ్చినటువంటి దశాజ్ఞలలో మనము 3వ ఆజ్ఞను ధ్యానం చేశాం. అందులో మరి నీ దేవుడైన యెహోవా నామమును నీ వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అలా ఉచ్చరిస్తే అట్టి వారిని దేవుడు దోషిగా ఎంచుతాడు, నిర్దోషిగా ఎంచడు అనేటువంటి మాటలు తెలియజేశాడు. వాక్య భావాలను మనము అర్థం చేసుకోలేక చాలాసార్లు దేవుని నామాన్ని అనవసరమైన సందర్భాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. మనకి ఇంగ్లీష్లో లార్డ్ అనేటువంటి ఆ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధనలో యెహోవా లేక ప్రభువు అనేటువంటి ఆ మాటతో తర్జుమా చేయడం జరిగింది. కాబట్టి మనం ప్రైజ్ ద లార్డ్ అని పలికేటువంటి మాట యెహోవా నామాన్ని మనం అక్కడ ఉచ్చరిస్తున్నాం. అయితే ఆ మాట ఎక్కడ పలుకుతున్నాం? మనము సందర్భము లేని దగ్గర పలుకుతున్నాం. ఒక వ్యక్తి మనకు తాసరపడినప్పుడు, మన సహోదరుడు మనకు ఎదురైనప్పుడు, వారిని గౌరవించినప్పుడు మనం వారికి ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి, కానీ ప్రైజ్ ద లార్డ్ చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ మనం సహోదరుని గౌరవిస్తున్నాం. సహోదరుని గౌరవిస్తూ ఆ వ్యక్తికి వందనాలు చెప్పడం, అది మనకు నూతన నిబంధనలో పౌలు గారు చక్కగా విషయాలు తెలియజేశాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. భారతదేశ సాంప్రదాయంలో ముద్దు అనేటువంటిది కూడా అంత యోగ్యమైనది కాదు, కాబట్టి దాన్ని మనం వదిలిపెట్టి వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్, లేక వందనాలు అక్క, వందనాలు తమ్ముడు, అన్న అని చెప్పుకోవడం మంచిది. కాబట్టి యెహోవా నామము అనవసరమైనటువంటి సందర్భాల్లో ఉచ్చరించకూడదు అనేదాన్ని మనం గమనించాం. ఇక గడిచినటువంటి ప్రభు దినం మన ప్రత్యేకంగా 4 సువార్తలు మనము ధ్యానం చేయడం లేక చదవడం జరిగింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదవడం జరిగింది.
4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క ప్రబోధాలు మనకు ఉన్నాయి, ఆయన మహత్కార్యాలు మనకున్నాయి. అయితే నేటి కాల పరిస్థితుల్లో సంఘాల్లో ఒక పెద్ద విశ్వాసులకు కన్ఫ్యూజన్ ఏంటంటే, ప్రతి చిన్న మాటకు హల్లెలూయా అని పలికేటువంటిది. బోధకుడు ప్రసంగం అయిపోయేరకు కొన్ని వందల సార్లు పలుకుతాడు, ఊత పదంగా దాన్ని తీసుకుంటారు. కాదు. ఎందుకనంటే యేసు ప్రభు ఆ మాట పలికినట్లు మనకు 4 సువార్తల్లో కనపడము లేదు. ఆయన కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేశాడు, కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు. ఆయన సందర్భాల్లో ఆయన హల్లెలూయా అనే మాట ఆయన పలకలేదు. చనిపోయిన వారిని సైతం లేపాడు, ఆ సందర్భంలో కూడా ఆయన ఆ మాట పలకలేదు. ఒకవేళ ఆయన ఉన్న కాలం అది కేవలం గ్రీకు భాష మాట్లాడేటువంటి కాలం కదా, అందుకని ఆయన హీబ్రూ భాష పదాలు పలకలేదని మనం అనుకోవచ్చు. కానీ మనం 4 సువార్తలు చదువుతున్నప్పుడు దాదాపు 12 హీబ్రూ అరమిక్ పదాలు ఉన్నాయి. యేసు ప్రభు పలికినటువంటివి 12 హీబ్రూ పదాలు, అరమిక్ పదాలు మనకు కనపడతాయి. వాటిని ఎందుకు పలికాడు ఆయన? మరి వాటిని పలికినప్పుడు హీబ్రూ పదమైనటువంటి హల్లెలూయా అనే పదం దేవునికి అంత మహిమ తెచ్చే పదము అని అనుకుంటే ఆయన ఖచ్చితంగా పలికుండాలి. ఎందుకంటే ఆయన అసలు మనకు మాదిరి చూపించడానికే భూమి మీదకి వచ్చాడు. మనందరి పాప ప్రక్షాళన కొరకు రక్తం పెట్టడం ఒక కోణమైతే, అసలు మానవులకు జీవించే క్రమం మాదిరిని చూపించడానికి వచ్చాడు. కాబట్టి యేసు పలకని మరి ఆ పదాన్ని మనం ఎందుకు ఇంత ఊత పదంగా తీసుకుంటున్నామో, ఎందుకు విశ్వాసులను కన్ఫ్యూజ్ చేస్తున్నారో నేటి సేవకులు అర్థం కానటువంటి పరిస్థితిగా ఉంది. కాబట్టి దాదాపుగా మనం గమనించాం, 11 పదాలు మీకు చెప్పాను. ఇంకో పదం కూడా మనకుంది, మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో బోయనెర్గేసు అనే పేరు యోహానుకు ఆయన సహోదరునికి పెట్టాడు. అంటే ఉరిమెడి వాడు అని అర్థం. ఆ పదం గడిచిన ధ్యానంలో అది ఏ భాషా పదము తెలియక నేను మీకు దాన్ని చెప్పలేదు. కాబట్టి ఈ అరమిక్ పదాలు, హీబ్రూ పదాలు యేసు ప్రభు ఆయా సందర్భాల్లో పలికాడు. తలుతాకిమని పలికాడు, ఆయన ఎప్పాత అని పలికాడు, సులోయము అనే మాట పలికాడు. ఇవన్నీ హీబ్రూ పదాలు. ఇంకా ఆయనను తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కొండను గూర్చి, ఆయన తీర్పు చేసిన స్థలాన్ని గూర్చి హీబ్రూ పదాలు వ్రాయబడ్డాయి. మరి అలాంటప్పుడు ఎందుకు సువార్తల్లో ఈ పదం రాయలేదు? చాలామంది అంటున్న మాట ఏంటంటే, హల్లెలూయా పలకపోతే మనం చచ్చిపోయినట్లు, మృతులు మాత్రమే మరి దేవుని స్తుతించరు, సజీవులు దేవుని స్తుతిస్తారు, కాబట్టి నువ్వు ఆ పదం పలకపోతే నువ్వు చచ్చిపోయినట్టే సమానం అంటున్నారు. ఎంత అవివేకం! అసలు యేసే ఆ పదానికి అంత ప్రాధాన్యత ఇవ్వనప్పుడు మనం ఎక్కడో దాన్ని కల్పించుకొని మరి దాన్ని చెప్పాలి అని ప్రజలను ఒక రకమైనటువంటి విధంగా వారిని మాట్లాడడం, కొన్నిసార్లు శాపవచనాలు కూడా మాట్లాడడం. నోరున్నోళ్ళు బలకండి, చేతులున్నోళ్ళు కొట్టండి అని శాపపు మాటలు కూడా పలకడం. అంటే మీకు నోరు లేదు, చేతులు లేవు అనేటువంటి విధంగా కరెక్ట్ కాదు. చెప్పాను, బోధకుడు గద్దించవచ్చు కానీ శాపము పెట్టకూడదు, శాపవచనాలు పలకూడదు సేవకుడు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలను కూడా నేను మీ జ్ఞాపకానికి తెచ్చాను. తర్వాత మనం అపోస్తుల కార్యముల గ్రంథ మరి చదువులో ఉన్నాం. మనము వచ్చే వారానికి అపోస్తుల కార్యముల గ్రంథం మనకు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత రోమపత్రిక మనం ధ్యానం చేస్తాం. ఈ పత్రికలు చదివిన తర్వాత కూడా ఈ పదము యొక్క విశిష్టతను మనం గమనించడానికి ప్రయత్నము చేద్దాం. అంటే మనకు ప్రకటన గ్రంథంలో పదం కనపడుతుంది, దాని విశిష్టతను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మానవుల మేలు కోరి అనేటువంటి దాన్ని మనము గమనించినప్పుడు, గడిచిన దశాజ్ఞలు చూసేటువంటి వాటిలో గడిచిన మరి ధ్యానంలో మనము ఆ 3వ ఆజ్ఞను గమనించాం. ఇక 4వ ఆజ్ఞ మనము వాక్య భాగంలో గమనించి చూస్తూ ఉన్నప్పుడు, 4వ ఆజ్ఞగా మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఇదే. ద్వితీయోపదేశ కాండం మనము 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు
12వ వచనంలో మనకు తెలియజేస్తాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడు నీ దాసియు విశ్రమింపవలెను అనే మాటలు జ్ఞాపకానికి తెచ్చాడు. ఇదే విషయాలు మనం నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుండి 11 వరకు చదివినప్పుడు అక్కడ కూడా మనకు తెలియజేయబడతాయి. వాస్తవంగా నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనకు దశాజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలు మనకు లేవియా కాండంలో, సంఖ్యాకాండంలో కూడా చెప్పబడ్డాయి. ఇక ద్వితీయోపదేశ కాండంలో 2వసారి కూడా ఆ ఆజ్ఞలు మనకు జ్ఞాపకం చేశాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తే ఈనాడు మనందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అనేటువంటి దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆ విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యతను మనము గమనిస్తూ ఉన్నప్పుడు మనకు ఆదికాండము 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఆయన ఈ సృష్టి అంతయు చేసిన తరువాత ఆయన విశ్రమించాడు అనేది మనకు తెలియజేయబడుతూ ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తము మరి ఆయన సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అనే మాట తెలియజేశాడు. ఆయన ఆకాశమును భూమిని సృష్టిలో ఉన్న సమస్తాన్ని 6 దినాల్లో సంపూర్తి చేసి మానవులను సహితం, మానవ నిర్మాణం సహితం 6 దినముల్లోగా సంపూర్తి చేసి 7వ దినమున ఆయన విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. విశ్రాంతి అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ శరీరము అలసిపోయినప్పుడు మరలా ఆ శరీరములో సత్వ పెంపొందబడ్డానికి మనము విశ్రాంతి తీసుకుంటాము. ఒక దినం మనము సగటున ఒక 8 గంటలో, ఒక 10 గంటలో, ఒక 12 గంటలో పని చేసిన తరువాత మరలా మనము దాదాపుగా ఒక 8 గంటలో, ఒక 7 గంటలో ఖచ్చితంగా విశ్రాంతి తీసుకుంటాం, నిద్రకు ఉపక్రమిస్తాం. అది మన శరీరానికి మంచిది, శరీరానికి అది చాలా మంచిది. అందుకే దేవుడు ఆ రీతిగా ఆయన 6 దినాలు పనిచేసిన తర్వాత 7వ దినాన విశ్రమించినటువంటి విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఇక ఈ 7వ దినం అనేటువంటిది మనకు ఏ దినము? శనివారం. అంటే మనం ఆదివారం నుండి దినాలను లెక్కించుకుంటాం. ఆదివారం 1వ దినము, సోమవారం 2వ దినము, మంగళవారం 3వ దినము, బుధవారం 4వ దినము, బేస్తవారం 5వ దినము, శుక్రవారం 6వ దినము, శనివారము 7వ దినం. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన కట్టడ ప్రకారం ఆయన విశ్రాంతి దినాన్ని వారికి ఇచ్చినటువంటిది శనివారము అనేటువంటిది ప్రియులారం మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన 7వ దినం విశ్రమించాడు. కాబట్టి మీరు కూడా ఈ 7వ దినమును విశ్రాంతి దినముగా ఎంచుచు మీరందరూ కూడా మీతో పాటు మీలో పనులు చేసేటువంటి దాసులు, దాసురాన్లు, మీ బిడ్డలు, మీ దగ్గర ఉన్న పశువులు సహితం, మీ దగ్గర ఉన్న ఎద్దులు, పశువులు సహితం 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటి దాన్ని జ్ఞాపకానికి తేవడం మనం గమనిస్తాం. ఇక యేసు ప్రభు కూడా 6 దినాలు ఆయన సృష్టి చేసి 7వ దినాన విశ్రమించాడు. మరి ఆయన మీరు కూడా విశ్రాంతి తీసుకోండి 7వ దినాన అనేటువంటి మాట చెప్పాడు అనేది మనం గమనిస్తున్నాం. అయితే వాస్తవంగా దేవునికి విశ్రాంతి అవసరమా? ఆయన విశ్రమిస్తాడా? కానీ ఆయన విశ్రమించడు అనేటువంటి విషయాలు మనకు వాక్య భాగంలోనే తెలియజేయబడ్డాయి. 121వ కీర్తన మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు తెలియజేసిన మాట 4వ వచనాన్ని చదువుతుంటే, నిన్ను కాపాడువాడు కునుకడు,
ఇశ్రాయేలును కాపాడువాడు మరి కునుకడు నిద్ర పోడు అనే మాట తెలియజేశాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిన్ను అనే మాటలు మనందరం వస్తున్నాం. ప్రత్యేకంగా నాడు ఇశ్రాయేలీలను సిద్ధపరచడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఇశ్రాయేలు ద్వారా ధర్మశాస్త్రము లోకం అంతటికి ప్రచురం చేయబడాలి కాబట్టి ఆయన కునుకడు నిద్రపోడు అనేటువంటి మాటలు తెలియజేశాడు. కాబట్టి ఆయన కునుకడు నిద్రపోడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన విశ్రాంతి అవసరం లేదు, ఆయనకు విశ్రాంతి అవసరము లేదు. కానీ మనకు ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన 6 దినాలు సృష్టి చేసి 7వ దినమున విశ్రమించాడు. ఎందుకు విశ్రమించాడు? మానవులమైనటువంటి మనకు ఆయన మాదిరి చూపించడానికే, మానవుడు జీవించే క్రమాన్ని నేర్పించడానికే ఆయన 7వ దినాన విశ్రమించి, మీరు కూడా 7వ దినాన విశ్రాంతి తీసుకోండి. 6 దినాలు వారములో మీరు 6 దినాలు పనిచేసిన తర్వాత 7వ దినాన మీరు విశ్రమించండి అనేటువంటి మాటలు తెలియజేశాడు. ప్రియులారా, విశ్రాంతి అనేటువంటిది మనకు ఎంత అవసరము అనేదాన్ని నేటి మన జీవిత అనుభవాలను బట్టి మనం గమనిస్తే, మనకేదైనా ఒక చిన్న బలహీనత కలిగి మనం వైద్యుల పర్యవేక్షణకు వెళితే వైద్యులు మనకిచ్చేటువంటి సలహాలో మొదటి సలహా ఏంటంటే, మీరు విశ్రాంతి తీసుకోవాలి, మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఇంకా బలహీనత పెద్దదనుకోండి, మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటారు. అంటే మీరు పడుకొని ఉండాలి, మీరు పని చేస్తే, మీరు లేచి తిరిగితే మీ వ్యాధి నయము కాదు, ఇంకా వ్యాధి పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్తారు. మరి శరీరంలో బలహీనత ఎందుకు కలుగుతుంది అంటే, చాలా సందర్భాల్లో మానవ శరీరం అలసిపోయి శక్తిని కోల్పోయిన తర్వాత కూడా మానవునికి బలహీనతలు రావడానికి కారణమవుతుంది. మన శరీరములో మనం రెసిడెన్స్ పవర్ అంటున్నాం కదా, అంటే రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి మనలో ఉన్నప్పుడు ఏ రోగం మనలను అంటదు. రోగ నిరోధక శక్తి ఎప్పుడు మనం కోల్పోతాము? రెస్ట్ లేకుండా పని చేసినప్పుడు మన శరీరములో ఆ సత్వ, ఆ బలాన్ని మనం కోల్పోయినప్పుడు మనము ఆ రోగ నిరోధక శక్తిని కోల్పోవడానికి కారణము అవుతుంది. అలాంటప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని రోగ కారకాలు ఉన్నాయి కదా, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, మరి వైరస్సులు, ఇవన్నీ మన శరీరంలో ప్రవేశించినప్పుడు మన శరీరంలో ఆ శక్తిని మనం కోల్పోయి ఉన్నాం కాబట్టి వాటి ప్రభావం ఎక్కువై మనకు వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. ఇటీవల కాలంలో మనం చాలా తల్లడిల్లినటువంటి ఒక తెగుళ్ళను అనుభవించాం, కరోనా వైరస్. కరోనా వైరస్ వ్యాప్తి అవుతున్నప్పుడు వైద్యులు ఏమంటున్నారు? మీరు రెసిడెన్స్ పవర్ పెంచుకోండి, రెసిడెన్స్ పవర్ పెంచుకోండి. ఎలా? తినండి, బలమైన ఆహారము తినండి, బలమైన ఆహారము తిని మీరు రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. అప్పుడు ఆ బ్యాక్టీరియా మీలో ఆ వైరస్ మీలో ప్రవేశించినా కూడా అది మీ మీద ఎక్కువ ప్రభావము చూపదు. మీ శరీరాలు ఒకవేళ బలహీనమైపోయాయనుకో, దాని ప్రభావం ఎక్కువై కొన్నిసార్లు మీకు ప్రాణగండము కూడా రావచ్చు అనేటువంటి దాన్ని తెలియజేశారు. కాబట్టి ప్రియులారా, రెస్ట్ లేకపోతే విశ్రాంతి అనేటువంటిది మనకు చాలా అవసరం. వాస్తవంగా దేవునికి అది అవసరము లేదు, కానీ అది మానవులమైన మనకు చాలా అవసరం. కాబట్టి మీరు 7వ దినాన్ని విశ్రమించండి అనేటువంటి విషయాలు జ్ఞాపకానికి తెచ్చాడు. అయితే విశ్రమించినటువంటి ఆ దినాన్ని మీరు ఏం చేయాలి? మరి మీ దేవుడైన యెహోవాను మీరు ఆరాధించండి. ఆ దినం విశ్రమించి మీరు ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగి పుల్లలు పెట్టుకోకుండా ఆ దినాన మీరేం చేయాలి? దేవుని ఆరాధించండి అని చెప్పాడు. ఏఆర్ స్టీవెన్సన్ గారు రాశారు కదా ఒక పాట, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి. అంటే ఏంటి? ఆ ఇంటికి పోయి ఒక మాట, ఈ ఇంటికి పోయి ఒక మాట, ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి. ఇవాళ పని లేదు కాబట్టి, ఈరోజు ఇంటికాడ ఉన్నాం కాబట్టి ఇంకా తిరుగుదాం
అని కాకుండా మీరు ఏం చేయాలంటున్నాడు? మీరు యెహోవాను ఆరాధించండి. ఆయనను ఆరాధించడానికి ఆ దినాన్ని మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోండి. ఆ 6 దినాలు మీ పనిలో సహకరించిన ఆ దేవునికి, ఆ 6 దినాలు మీ ఆరోగ్యాన్ని కుదుటపరచిన ఆ దేవుణ్ణి, ఆ 6 దినాలు మీ జీవనానికి కావలసిన సదుపాయాలన్నీ కూడా సమకూర్చిన దేవుణ్ణి మీరేం చేయాలి అని అంటే మీరు ఆరాధించండి, ఆయనను కీర్తించండి, ఘనపరచండి అనేటువంటి మాటలు ఆయన తెలియజేశాడు అనేది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ మనకు తెలియజేసినటువంటి మాటలు కూడా ఈ రీతిగా కనపడతాయి. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. అలాగున నేర్చుకునే ఎడల దానిని ఎరుగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరచుకున్నటకు, మీరు దాటి వచ్చిన యోర్దాను దేశపు మీ బ్రతుకులన్నీ కూడా వారు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అవకాశము కలుగుతుంది, మీరు గ్రహించడానికి అవకాశము కలుగుతుంది అనే మాటలు తెలియజేశాడు. అంటే మనము ఆరాధనా స్థలాల్లో కూడుకున్నప్పుడు ఏం చేస్తాము? దేవుని ధర్మ విధులను మనం జ్ఞాపకము చేసుకుంటాం. దేవుడు మనలో చేసిన కార్యాలను మనం జ్ఞాపకము చేసుకుంటాం. దేవునితో మన అనుబంధాన్ని పెంచుకుంటాం. అందుచేత విశ్రాంతి దినము మీరేం చేయాలి అని అంటే మీరు సమాజంగా కూడుకోవాలి. మీరు పనులు చేయకుండా మీ శరీరానికి మీరు విశ్రాంతిస్తూ మీరందరూ ఏం చేయాలి అని అంటే దేవుని ఆరాధించడానికి ఒక దగ్గర మీరు కూడుకొని ఆయన ధర్మశాస్త్ర విధులను, ఆయన కట్టడలను, ఆయన మేలులను మీరు జ్ఞాపకం చేసుకొని మీరందరూ ఏం చేయాలంటే ఆయనను ఘనపరచాలి, గొప్ప చేయాలి. అది మీకు ఎందుకు ఆయన అలా ఇచ్చాడు అంటే ఆయన స్వార్థం అనేమి కాదు అది. ఎందుకంటే మనిషికి పని లేకపోతే మనిషి చేసే పని ఏంటంటే ఏదో ఒక కబుర్లు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి నీకు ఇవ్వబడిన విశ్రాంతిలో నీ శరీరం అలసిపోయే పని కాకుండా నీ దేవుని ఆరాధించడానికి నీవు నీ సమయాన్ని ఉపయోగించుకో అనేటువంటి మాటలు జ్ఞాపకానికి తేవడం మనం గమనిస్తాం. అదే నిర్గమకాండం 31వ అధ్యాయంలో ఇంకా విషయాన్ని ఆయన చాలా కూలంకుషంగా తెలియజేస్తాడు. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే వచ్చే నష్టాన్ని కూడా జ్ఞాపకానికి తెస్తాడు. 12వ వచనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా మోషేతో ఇట్లా నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధ పరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకు మీకు గుర్తుగా ఉంటుంది. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించాలి అనే మాటలు జ్ఞాపకాన్ని తెచ్చాడు. తర్వాత నిశ్చయముగా అది మీకు పరిశుద్ధం. ఏది? విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు పరిశుద్ధం. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడు తప్పక మరణ శిక్ష నొందును అనే మాట తెలియజేశాడు. కాబట్టి విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మన జ్ఞాపకానికి తెచ్చాడు. విశ్రాంతి దినాన మీరు సమాజముగా కూడుకొని దేవుని ఆరాధించండి. దాన్ని మీరు ఉల్లంఘిస్తే మీకు వచ్చే నష్టం ఏంటంటే మీరు చనిపోతారు, మీకు శిక్ష వస్తుంది, మరణం అనే శిక్ష మీకు వస్తుంది అనే మాటలు గుర్తుకు తెచ్చాడు. కాబట్టి మన శరీరానికి కూడా విశ్రాంతి చాలా అవసరం అనేటువంటి దాన్ని మనం గుర్తించినప్పుడు, గ్రహించినప్పుడు ఆ విశ్రాంతి మనకే మేలు కానీ దేవునికి మేలు కాదు. విశ్రాంతి ప్రాముఖ్యత మనం ఎరిగినప్పుడు, మనం విశ్రాంతి తీసుకోకపోతే మన శరీరం అలసిపోతే
మన శరీరంలో ఉన్నటువంటి సత్వమును మనం కోల్పోతే, వ్యాధులను ఎదుర్కొనేటువంటి శక్తి మన శరీరంలో లేకపోతే అది మనకు మరణాన్ని కూడా కలిగించడానికి కారణమవుతుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారము కూడా అవుతాము. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆ పాపం కూడా మనం చేసిన వారము అవుతాం అనేటువంటి మాటలు ఆయన గుర్తుకు తేవడం మనం గమనిస్తాం. ప్రతిదానికి విశ్రాంతి అనేటువంటిది అవసరం అనే దాన్ని గుర్తుకు తెచ్చాడు. ఇంకా ఆయన చెప్పినటువంటి మాటలు మనం వాక్య భాగంలో గమనిస్తే, మనుషులే కాదు భూమికి కూడా మీరు విశ్రాంతి ఇవ్వాలని అంటాడు. భూమికి కూడా మీరు విశ్రాంతి ఇవ్వాలి. లేవియాకాండం మనం 25వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఏంటంటే, మనము 6 సంవత్సరాలు పంటలు పండించిన తరువాత 7వ దినాన భూమికి 7వ సంవత్సరాన భూమికి విశ్రాంతి ఇవ్వమంటాడు. అంటే మనకు 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రాంతి అయితే, భూమి 6 సంవత్సరాలకు మనకు పంటనిచ్చిన తరువాత 7వ దినాన భూమికి కూడా విశ్రాంతిని ఇవ్వమంటాడు. అంటే పైర్లు వేయకండి అని అంటాడు. 8వ వచనం నుండి 25వ అధ్యాయం మనం మొదటి వచనం నుండి చదివితే మనకి ఈ మాటలు ఉంటాయి. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను నీకు ఇచ్చున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలము ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను సమకూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలం, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా దానిని ఉండనివ్వాలి. అందులో నీ చేను విత్తనాలు విత్తకూడదు, ఒకవేళ అవి నీ ఫల తోటలైతే వాటిని శుద్ధి చేయకూడదు అని ఈ విశ్రాంతి సంవత్సరం 6 సంవత్సరాలు నీవు భూమిని పండించిన తరువాత 7వ సంవత్సరాన భూమికి కూడా విశ్రాంతిని ఇవ్వమన్నాడు. భూమికి కూడా విశ్రాంతిని ఇవ్వమన్నాడు. ఇదేంటండి, జనాభా పెరిగిపోతుంటే, ఆహారం కొరత అయిపోతుంటే, ఒక సంవత్సరం పంట పండకపోతే ప్రపంచానికి ఆహార కొరత ఎంత ఆహార కొరత ఏర్పడుతుంది? దేవుడు ఇలా చెప్పడం ఏంటి? అది కేవలం ఇశ్రాయేలుకేలే, మనకు కాదులే అనేటువంటి భావనలోనికి వస్తారు. ఇశ్రాయేలులకు ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞ ఇశ్రాయేలీలు పాటించి దాన్ని ప్రపంచానికి చాటాలి. అది కాబట్టి అలా మనం అనుకోవచ్చు. ఒక సంవత్సరం భూమి పండకపోతే ప్రపంచంలో మరి మనకు ఆహార కొరత ఎంత ఏర్పడుతుంది? ఆహార కొరతలు మనకు ఎంత ఏర్పడతాయి? దేవుని ఆజ్ఞలు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం తూచా తప్పకుండా పాటిస్తే ఏ కొరతలు కూడా ఏర్పడవు. అందుకే ఆయన ఇదే అధ్యాయంలో తెలియజేస్తాడు. 20వ వచనం, 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంటను కూర్చను వల్లగాదే అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను, అది 3 ఏళ్ల పంట మీకు కలుగజేయును. 3 సంవత్సరాల పంట పడుందట. ఎప్పుడు? 6వ సంవత్సరం. అంటే ఒక సంవత్సరం 1 ఎకరా నీకు పండేటువంటిది కేవలం 2 పుట్లు 3 పుట్ల ధాన్యం అయితే, నీవు దేవుని ఆజ్ఞను పాటిస్తే అదే ఎకరా నీకు 6వ సంవత్సరాన 9 పుట్లు పండుద్ది అంటున్నాడు దేవుడు. అంటే 2 సంవత్సరాల పంట నేను మీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి 3 ఏళ్ల పంట మీకు కలుగును. కాబట్టి మీరు 8వ సంవత్సరము వరకు, ఆ 9వ సంవత్సరం ఆ పాత పంటనే మీరు తింటారు. అంటే 7వ సంవత్సరం విత్తకపోతే ఆహార సమస్య అంత ఏర్పడదండి అని మీరు అనుకుంటుంటే ఆయన ఏమంటున్నాడు? 7వ సంవత్సరం, 8వ సంవత్సరం, 9వ సంవత్సరం మీరు 6వ సంవత్సరాన పండిన పంటనే తింటారు అని జ్ఞాపకానికి తెచ్చాడు. అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మానవులు తూచా తప్పకుండా పాటిస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదం అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఈనాడు దానిని ఆచరించేటువంటి నియమాలు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా పాటించడము
లేదు, ఇశ్రాయేలు కూడా పాటించడం లేదు. భూమి పండేటువంటి విషయంలో, పంటల విషయంలో భూమికి విశ్రాంతి ఇవ్వడము లేదు అనేటువంటిది మనము గమనిస్తాం. కానీ దేవుడైన యెహోవా భూమికి కూడా మీరు 7వ సంవత్సరమున విశ్రాంతి ఇవ్వండి, 6 సంవత్సరాలు మీరు పంట పండించుకుని 7వ సంవత్సరాన్ని విశ్రాంతిని ఇవ్వమన్నాడు. అయితే ఈ ఆజ్ఞ మనం ఖచ్చితంగా పాటించాలి అనేటువంటిది మనం తెలియజేస్తే, లోకంలో దేవుని ఆ ప్రేమను, ఆయన కట్టడలను ఎరగనటువంటి వారు దానికి ఏమాత్రం కూడా అంగీకారము తెలపరు. కాబట్టి మనము దానిని ఒకవేళ పాటించకపోయినా మనము ఖచ్చితంగా ప్రతి 6 దినాలకు ఒకసారి 7వ దినాన విశ్రమిస్తూ దేవుని ఆరాధించడానికి మనము సమయాన్ని ఉపయోగించాలి అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలనేటువంటి మాటను గుర్తుకు తెస్తున్నాను. అయితే ఇప్పుడు మనము 7వ దినం శనివారం అని చెప్పారు, 7వ దినాన విశ్రమించాలని చెప్పారు. విశ్రమించకపోతే ఎలాంటి శాపం లేక దేవుని కోపం వస్తుందో కూడా తెలియజేశారు. మరి ఇప్పుడైతే మనం ఏంటి, ఆదివారం ఆరాధిస్తున్నాం, శనివారం ఆరాధించడం లేదు కదా. అందుకే ఇప్పుడు మనకు ఈ 7th డే అడ్వెంటిస్ట్ అనేటువంటి వారు విశ్రాంతి దినాన్నే దైవారాధన చేయాలి, ఆదివారం దైవారాధన చేయకూడదు అనేటువంటి బోధలు ఉన్నాయి. వారు అలాగే శనివారమే ఆరాధనలు చేస్తారు, ఆదివారం చేసే ఆరాధనల ప్రబోధాలను వారు వ్యతిరేకిస్తారు. అయితే ప్రథమ క్రైస్తవ సంఘం ఆదివారమున ఆరాధన జరిపినటువంటి ఆనవాళ్ళు మనకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. అపోస్తలులు మనకు ప్రామాణికం. ఆ ప్రామాణికాన్ని మనం తీసుకుంటూ ఆరాధనలు మనం ఆదివారమున జరిగిస్తున్నాం అనేది గుర్తించాలి. అపోస్తుల కార్యముల గ్రంథం నూతన నిబంధనలో మనం చదువుతున్నప్పుడు 20వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని అన్నాడు. రొట్టె ఎప్పుడు విరిచారు? వారు ఆరాధన స్థలమున కూడుకున్నప్పుడు విరిచారు. కాబట్టి ఆరాధన వారు ఎప్పుడు చేశారు? ఆదివారమున వారు ఆరాధన చేశారు. ఎవరు? ప్రథమ క్రైస్తవ సంఘం, అపోస్తలులు సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆదివారము ఆరాధనలు చేశారు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే మనం కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం కూడా మనం చదువుతుంటే అక్కడ కూడా మనకు జ్ఞాపకం చేసినటువంటి మాటలు వాక్య భాగంలో చూస్తుంటే మొదటి 2 వచనాలు, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీరు ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అని అన్నాడు. ఆదివారమున అంటే నేను వచ్చి అప్పుడు పరిశుద్ధుల కొరకు చందా మీ దగ్గర పోగు చేయడం అంత బాగుండదు కాబట్టి మీరందరూ ఏం చేయాలి, ప్రతి వాడు కూడా ప్రతి ఆదివారమున మీలో వర్ధిల్లిన కొలది వాడు కొంత సొమ్మును చందా రూపంలో పోగు చేయమన్నాడు. అంటే ఆదివారం అని అంటే ఆదివారమున ఆరాధనగా మనం కూడుకున్నప్పుడు ఆ కానుకలు అనేటువంటివి ప్రభు పని కొరకు కానుకలు అనేటువంటివి ఇవ్వబడుతున్నాయి అనేది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మనము చదువుతున్నప్పుడు ఇక్కడ యోహాను గారికి ప్రభు యొక్క మరి ఆత్మ ఆయన్ను పరవశములోనికి తీసుకొని వెళ్ళినటువంటిది కూడా ప్రభు దినం అనే మాట వాడాడు. 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా అని అన్నాడు. ప్రభు దినం అంటే ఏది? ఆదివారం. విశ్రాంతి దినం అంటే శనివారం. దాన్ని సబ్బాతు దినం అని కూడా అంటాం. కాబట్టి ఆదివారం ఆరాధనా దినంగా కొత్త నిబంధన సంఘం ఏర్పాటు చేసుకోవడం, ప్రభు దినము అనేటువంటి మాట మరి ఆ దినానికి వాడడం. ప్రియులారా మనం గమనించి చూస్తుంటే ఎందుకు ఆ ప్రభు దినము అనే మాట వాడారు? ఎందుకు అపోస్తలులు ప్రథమ క్రైస్తవ సంఘానికి ఆదివారమును ఆరాధన దినముగా ఎంచుకోమన్నారు అంటే మనం 4 సువార్తలు చదువుతున్నప్పుడు
4 సువార్తల్లో మనకున్నటువంటి ఆనవాళ్ళు ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన నేను 3వ దినాన మృతిని జయించి లేస్తానని చెప్పినటువంటి దానికి ఆయన దేహాన్ని అభిషేకించాలనో మరొక ఉద్దేశంతో వెళ్ళినటువంటి ఆ స్త్రీలు ఎలా ఏ దినం వెళ్ళారు అని అంటే 28వ అధ్యాయం, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా అనే మాట వాడాడు. విశ్రాంతి దినము గడిచిపోగా ఆదివారమున తెల్లవారుచుండగా వారు సమాధి దగ్గరకు వెళ్ళారు. సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు సమాధిలో యేసు దేహము కనబడలేదు. ఖాళీ సమాధి వారికి దర్శనము ఇచ్చింది. అంటే యేసు ప్రభు మృతిని జయించి ఆయన లేచాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే మనము మార్కు సువార్త చదువుతున్నప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి ఎక్కడికి? సమాధి దగ్గరకు. వారు ఆదివారంన పెందలకడ లేచి సమాధి దగ్గరకు వారు బయలుదేరారు. మార్కు గారు కూడా వ్రాశాడు. లూకా సువార్త కూడా మనం చదువుతున్నప్పుడు లూకా సువార్తికుడు కూడా వ్రాసినటువంటి మాటలు మనము గమనిస్తే 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం మనం ఆ మొదటి వచనం చదువుతున్నప్పుడు, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి అనే మాట వ్రాశారు. ఆదివారంలో వారు సమాధి దగ్గరికి ఎందుకు వెళుతున్నారు అంటే, యేసయ్య మృత్యుంజయుడే లేస్తానని చెప్పాడు. ఆయన లేచాడా? ఒకవేళ లేకపోతే ఆయన దేహాన్ని మనము ఈ సుగంధ ద్రవ్యాలతో అభిషేకిద్దాం అనేటువంటి ఉద్దేశం వారికి. అలాగే యోహాను సువార్త కూడా మనం చదువుతున్నప్పుడు 20వ అధ్యాయం మొదటి వచనం, ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి అనే మాటలు చూస్తాం. 4 సువార్తికులు వ్రాసిందేంటి? ఆదివారమున స్త్రీలు యేసును సమాధి చేసిన సమాధి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ సమాధిలో యేసు దేహము వారికి కనపడలేదు. అక్కడ ఉన్నటువంటి వారిచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఎందుకు వెతుకుతున్నారు? మరి మీరు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మీరు వెళ్ళండి, గలిలయకు వెళితే అక్కడ మీరు ఆయనను కలుసుకుంటారు అని చెప్పారు. అంటే యేసు ప్రభు మరణించిన తరువాత శుక్రవారం ఆయన శిలువ వేసి ఆ తర్వాత ఆయన సమాధి చేసిన తరువాత విశ్రాంతి దినమున ఆయన సమాధిలో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే సమాధిలో ఎలా ఉన్నాడు? ఆయన సజీవుడే ఆయన, కానీ ఆయన చనిపోయాడని నిర్ధారణ కూడా చేశారు, బల్యంతో పొడిచి. సజీవుడే ఆయన, కానీ ఆయన సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నప్పుడు సమాధిలో మృతులు ఉంటారు. క్రైస్తవ్యము మృతులను ఆరాధించేది కాదు, సజీవుని ఆరాధించేది క్రైస్తవ్యం. కాబట్టి మనం శనివారం ఆరాధన స్థలంగా తీసుకుని యేసుక్రీస్తు ప్రభు మృత్యుంజయుడే లేచాడని చెప్పగలమా? చెప్పడానికి అవకాశము లేదు. ఆయన మృత్యుంజయుడై లేచినటువంటి ఆ సజీవ సాక్ష్యాలన్నీ కూడా ఎప్పుడు అని అంటే ఆదివారముననే ఆ శిష్యులకు ఆయన అందించాడు అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్య భాగంలో మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదివితే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానమౌనుగాక అని వారికి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆయన సమాధి చేయబడి లేచిన తరువాత మరి మరలా ఆదివారం ఆయన శిష్యుల కల ప్రత్యక్షమయ్యాడు అనేటువంటిది ప్రియులారా మనకు అర్థమవుతున్నటువంటి మాటగా గమనించాలి. కాబట్టి మనం ఎందుకు ఈ ఆదివారాన్ని ఆరాధన స్థలంగా లేక ఆరాధన దినంగా
మనం ఎన్నిక చేసుకున్నాము, లేక వేదాంతులు ఎన్నిక చేశారు, లేక అపోస్తలులు ఎన్నిక చేశారు, ప్రథమ క్రైస్తవ సంఘం ఎందుకు దీన్ని పాటిస్తూ వచ్చింది అని అంటే, యేసు సజీవుడు, సజీవుని మనము ఆరాధించడాలి కానీ మృతులను మనం ఆరాధించం. విశ్రాంతి దినాన ఆయన మృతుడుగా లోకానికి, వాస్తవంగా ఆయన చావు పుట్టుకలు లేనివాడు, కానీ మానవులమైన మనకు చావు యొక్క వాస్తవాలను తెలపడానికి, చావు తర్వాత లేస్తాం అనే దాన్ని మనకు నేర్పించడానికి, గ్రహింపజేయడానికి ఆయన శుక్రవారం చనిపోయినట్లు బల్యంతో పొడిచి నిర్ధారణ చేసుకుని సమాధి చేశారు. ఆయన ఆదివారమును సజీవుడిగా లేచాడు. కాబట్టి ఆదివారమును మనం ఎందుకు ఎన్నిక చేసుకుంటున్నాము అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రత్యేకంగా ప్రభు సమాధి జయించి లేచినటువంటి దానికి నిర్ధారణగా మనము గమనించాలి. అలాగైతే మరి విశ్రాంతి దినాన్ని గూర్చి మనకు ధర్మశాస్త్రములో ఇశ్రాయేలుకు అంత కట్టుదిట్టంగా దేవుడు ఆజ్ఞాపించాడు కదా. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే మీరు మరణశిక్షను అవుతారని చెప్పాడు కదా. మరి మనం ఉల్లంఘిస్తున్నప్పుడు మనం మరణశిక్షకు పాత్రులం అవుతామేమో కదా. ఆ మరణం ఒకవేళ శారీరక మరణం కాకపోవచ్చు, మనము రెండవ మరణం పొందేటువంటి ఆ పరిస్థితి మనకు ఏర్పడుతుందేమో కదా అనే సందేహం మనకు రావచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన ప్రబోధాల్లో మరి ఆయా శాస్త్రులు, పరిసయ్యులు వారు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన చెప్పినటువంటి సమాధానాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనిస్తాం. మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులు కలిసి పరిచర్యకు వెళుతున్నటువంటి సందర్భంలో, అంటే వాళ్ళు విశ్రాంతి దినాన సమాజ మందిరంలో యూదులు కూడుకుంటారు కాబట్టి వారి దగ్గరకు వెళ్ళి కూడుకున్న సందర్భంలో వారికి సువార్త చెప్పడానికి వెళుతున్నప్పుడు ఆయన శిష్యులు ఏం చేశారంటే ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి అనే మాట అన్నాడు. ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి అనే మాట. అవును ప్రియులారా, ఈ అనుభవాలు ఇప్పుడు మనకు ఇప్పటి వారికి లేదు, కానీ మా కాలంలో ఆ అనుభవాలు ఉన్నాయి. సజ్జ పంటలు వేసేవారు. మరి సజ్జ కంకులు చక్కగా పండిన తర్వాత పొలానికి వెళ్ళినప్పుడు మరి ఆ సజ్జ కంకులు తుంచుకొని తినేవారు. జొన్న వేసినప్పుడు పొలానికి వెళ్ళినప్పుడు ఆ జొన్న కంకులు తీసుకొని ఆ జొన్నలు విదలగొట్టుకొని, అంటే లేత లేత పాల జొన్నలు తినేవారు. రాగి పంటలు వేసినప్పుడు ఆ రాగి కంకులు పొలానికి వెళ్ళినప్పుడు కోసుకొని వాటిని తినేవారు, ఎందుకంటే ఆకలి కొనినప్పుడు. కాబట్టి అలా చేసేటువంటి నియమం ప్రకారం ఇక్కడ శిష్యులు కూడా ఏం చేశారంటే ఆ వెన్నులు, అంటే పండిన పంట వెన్నులు తుంచుకొని వారు తినసాగినప్పుడు పరిశీలు అది చూసి అన్నారు, ఇదిగో చూడండి మీ శిష్యులు విశ్రాంతి దినాన్ని మీరుతున్నారు, విశ్రాంతి దినాన్ని చేయకూడదని మీ శిష్యులు చేస్తున్నారు అని యేసు ప్రభుతో వారు అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారికి చెప్పిన సమాధానం ఏంటంటే, ఇక్కడ దావీదు వృత్తాంతాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. మరి దావీదు గారు తనతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఆకలి కొనినప్పుడు ఏం చేశాడు? దేవుని మందిరానికి వెళ్ళి యాజకులే తప్ప ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలను ఆయన తీసుకొని మరి తిన్నాడు. తిని ఆయన నిర్దోషిగా ఎంచబడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది కదా అనే మాటలు యేసు ప్రభు తెలియజేశాడు. ఈ సందర్భం నాకు ఎక్కడ కనపడుతుంది? సమూయేలు మొదటి గ్రంథం మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, అక్కడ మనకు ఈ విషయం కనపడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ దావీదు గారు ఆ నోబు అనేటువంటి అక్కడికి వెళ్ళి ఆ యాజకుడైన అహీమెలెకు ఆయన దగ్గరకు వచ్చాడు. మరి అకస్మాత్తుగా దావీదు అక్కడికి రావడాన్ని చూసి యాజకుడు కొంత భయపడ్డాడు. ఏంటండి మీరు అకస్మాత్తుగా వచ్చారని, రాజు ఇలా మమ్మల్ని పంపించాడు కాబట్టి నేను నాతో పాటు ఉన్నటువంటి వారి ఆకలి కొని ఉన్నాము, మాకు తినటానికి ఏమన్నా పెట్టమన్నాడు. యాజకుడు అన్నాడు, మీకు తినటానికి పెట్టడానికి ఏమీ నా దగ్గర లేదు, కేవలము సముఖపు రొట్టె మాత్రమే ఉంది. మరి అది స్త్రీలతో పురుషులు సాంగత్యము చేయకుండా 3 దినాలు వారు ఉన్నప్పుడు మాత్రమే వారు తినే అర్హత ఉంది అన్నప్పుడు దావీదు ఏమనంటే, మేము కూడా బయలుదేరి వచ్చి ఇక్కడి 3 దినాలు అయింది, మేము స్త్రీలతో ఏ విధమైన సాంగత్యము చేయలేదు అని చెప్పి ఆయన ఆ రొట్టెలను యాజకుని ద్వారా తీసుకొని తిన్నారు. ఆయనతో పాటు
ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఆ రొట్టెలు తిన్నారు అనేటువంటిది ప్రియులారా మనకు వాక్య భాగములు తెలియజేయబడుతున్న మాటలుగా మనం గమనిస్తాం. అంటూ దావీదు గారు అక్కడ ఆయనకు చెప్పిన మాట ఏంటంటే 5వ వచనం, అందుకు దావీదు, నిజముగా మేము బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినాలు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పని వారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో చెప్పాడు. మేము స్త్రీలకు దూరంగానే ఉన్నాము, అయినా ఇప్పుడు ఆ రొట్టెలు తీసుకుని తినడం ఒకవేళ అపరాధంగా ఎంచబడితే ఇప్పుడు రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ అపవిత్రం పవిత్రంగా ఎంచబడుతుంది అన్నాడు. అంటే రాజుగారు అధికారి నియమించినటువంటి ఏదైనా ఆ నియమాన్ని మరలా అధికారే ఒకవేళ ఉల్లంఘిస్తే అధికారిని బట్టి అది పవిత్రమవుతుంది అనేటువంటి దాన్ని ఆయన జ్ఞాపకానికి తెచ్చాడు. అదే కదండి, అంటే రాజు ఒక శాసనాన్ని చేయగలడు, దాన్ని మరల రద్దు చేయగలడు, తనకు అధికారము ఉంది. కాబట్టి రాజు ఒక శాసనం చేయగలడు, దాన్ని రద్దుపరచగలడు. ఆ రీతిగానే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పినటువంటి మాటలు, దావీదు గారు ఇలా చేశాడు కదా, దావీదు గారు అక్కడ ఏమన్నాడు, ఒకవేళ మేము చేసే కార్యం అపవిత్రమైతే రాజు ఆజ్ఞను బట్టి అది పవిత్రము అవుతుంది, రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి అన్నాడు. అలా చెప్పినటువంటి మాటలకు ఇక్కడ యేసు ప్రభు ఈ వీరికి ఇచ్చినటువంటి జవాబు, పరిసయ్యులు ఆయన ప్రశ్నించినటువంటి ఆ పరిసయ్యులకు ఇచ్చినటువంటి జవాబు వాక్య భాగంలో చూస్తే 8వ వచనం అన్నాడు, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అని అన్నాడు. ప్రభు అంటే ఎవరు? రాజు, అధికారి. ప్రభు అంటే రాజు లేక అధికారి. కాబట్టి ఇక్కడ మనుష్య కుమారుడు ఎవరు? యేసు ప్రభు. కాబట్టి నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని చేస్తున్నారు, ఏంటి అలా నువ్వు వారిని గద్దించాలి కదా, వారికి బుద్ధి చెప్పాలి కదా అని అంటే యేసు ప్రభు వారిని గద్దించలేదు, బుద్ధి చెప్పలేదు. ఎందుకని అంటే వారు ఆకలిగొని ఆ కార్యము చేస్తున్నారు, ఆకలిగొని ఆ కార్యం చేస్తున్నారు. దావీదు గారు, దావీదుతో పాటు ఉన్న సేవకులు ఆకలిగొన్నప్పుడు ఈ కార్యం చేసి దావీదు గారు అక్కడ అన్నాడు, రాజాజ్ఞను బట్టి ఒకవేళ మేము చేసేది అపవిత్రమైతే అది పవిత్రం అవుతుంది అన్నాడు. ఒక భూ సంబంధమైన రాజు ఒక శాసనాన్ని చేసి అది ఆయన మరలా రద్దు చేయగలిగితే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞను సవరించడానికి ఆయనకు పూర్తి అధికారము ఉంది, పూర్తి అధికారం ఉంది. అందుకే అక్కడ ఆయన అన్నటువంటి మాట, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? విశ్రాంతి దినాన్ని సవరించడానికి ఆయనకు అధికారము ఉంది అనేటువంటి మాటలు తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, ఆదివారమున మనము ఆరాధనలు చేస్తున్నాము, శనివారమే ఆరాధన చేయాలని ధర్మశాస్త్రం చెప్పింది అని అంటే నూతన నిబంధనలో ఆదివారానికి యేసు ప్రభు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన దాన్ని మార్చగలడు, శాసనము చేయగలడు, ఆ సార్వభౌమాధికారము ఆయనకుంది అనేటువంటి దాన్ని యేసు ప్రభు అక్కడ జ్ఞాపకానికి తేవడం మనం గమనిస్తాం. ఆ తర్వాత 12వ వచనం నుండి మనం గమనిస్తాం, అక్కడ ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక ఊచ చేయగలిగినటువంటి వాడు, చేయగలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. వారందరూ కూడా అక్కడ ఏం చేశారంటే, ఇది విశ్రాంతి దినం కదా, ఈయన స్వస్థపరుస్తాడేమో, విశ్రాంతి దినాన్ని ఈయన అతిక్రమిస్తున్నాడు అనే నేరమైన మోపొచ్చు అని వారు అక్కడ కూర్చున్నారు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే వారితో మాట్లాడుతూ, మరి మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినాన గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా అని అన్నాడు. అవును ప్రియులారా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఎంచుతున్న కాలంలోనైనా మనకు ఏదైతే నష్టమో దానిని నష్టపోకుండా చూసుకోవడం ధర్మమే, దాన్ని నష్టపోకుండా చూసుకోవడం ధర్మమే, అది అధర్మమేమి కాదు అనేది మనం గమనించాలి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా మార్కు సువార్తికుడు చాలా విపులంగా రాశాడు. మార్కు సువార్త మనము చదువుతున్నప్పుడు అక్కడ మనకు తెలియజేయబడినటువంటి మాటలు 3వ అధ్యాయం, అక్కడ ఆ విశ్రాంతి ఆయన ఉన్నప్పుడు ఊచ చేయగలిగిన వాడు అక్కడ ఉన్నప్పుడు
వారందరూ స్వస్థపరిస్తే ఆయన మీద నేరం మోపుదామని కూర్చున్నప్పుడు మరి వారిని లేపి అక్కడ నిలువబెట్టి యేసు ప్రభు వారిని అడిగినటువంటి మాట ఏంటంటే, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రాణ హత్య అంటే ప్రాణం తీయడం ధర్మమా, ప్రాణం పోయడము ధర్మమా? ఏది ధర్మం అని అడిగారు. వారేమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఎవరు? పరిసయ్యులు, ఆయన ప్రశ్నించేటువంటి శాస్త్రులు మౌనంగా ఉన్నారు. కాబట్టి వారి హృదయ కాఠిన్యమునకు ఆయన దుఃఖపడి అనే మాటలు వ్రాయబడ్డాయి. వారి హృదయ కాఠిన్యమునకంటే వారు జవాబు చెప్పటం లేదంటే దాని అర్థం ఏంటి? మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మం అంటే మేలు చేయడమే ధర్మం అని చెప్పాలి కదండి. చెప్పటం లేదంటే దాని అర్థం ఏంటి? కఠిన మనస్సు. కాబట్టి వారి కఠిన మనస్సును బట్టి ఆయన దుఃఖపడి మరి ఆయన అక్కడ ఉన్న వారందరినీ కూడా కోపంతో కలిగి చూసి వెంటనే ఓర్చేయగలిగిన వాడిని అన్నాడు, మరి నీ చెయ్యి చాపుము అనగా అది బాగుపడెను అనే మాటలు గమనిస్తున్నాం. అంటే విశ్రాంతి దినాన యూదులు ఆనాడు చాలా ప్రాముఖ్యంగా దాన్ని పాటించాలని చెప్పేటువంటి ఆ నియమం ప్రకారము వారు అలా చేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాన స్వస్థత చేశాడు. విశ్రాంతి దినాన తన శిష్యులు మరి ఆ వెన్నులు తుంచుకొని తింటున్నప్పుడు ఆయన దానికి సరైన జవాబు చెప్పి మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అనే మాట చెప్పాడు. లూకాసు వార్త 6లో కూడా ఈ సందర్భాలు మనకు కనపడతాయి. అంటే మత్తయి, మార్కు, లూకాలో ఈ విషయాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి మనం ఆదివారం ఆరాధన చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, యేసు మరణ విజయుడై లేచింది ఆదివారము, విశ్రాంతి నాన్న ఆయన సమాధిలో ఉన్నాడు. కాబట్టి సజీవుడైనటువంటి వాడిని మనము ఆరాధన చేస్తున్నాము అనేది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇక ఈ శ్రమ, ఈ కష్టం, ఈ బాధ అనేటువంటిది కూడా మనిషికి ఎలా ఉంటుంది అంటే శారీరకంగా ఉంటుంది, మానసికంగా కూడా ఉంటుంది. ఈ రెండింటిని కూడా సవరించడానికి యేసు ప్రభు ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆహ్వానం ఏంటంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని అన్నాడు. మీ శరీరాలు అలసిపోయినా, మీ ప్రాణాలు విసిగిపోయినా, మీరు దేనిని గురించి ఆలోచిస్తూ దేన్ని గురించి మీరు ఇబ్బంది పడుతున్నారో నా దగ్గరకు వస్తే దానిని మీకు వివరించి మీలో ఉన్నటువంటి ఆ శ్రమను, మీలో ఉన్న ఆ కష్టాన్ని, మీలో ఉన్న ఆ బాధను నేను తొలగిస్తాను, నా దగ్గరకు రండి అని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞల్లో మనకు పై 4 ఆజ్ఞలు కూడా మనకేమి తెలియజేస్తున్నాయి అంటే, మనిషి మరి దేవుని దగ్గర తను కలిగి ఉండాల్సిన కర్తవ్యాన్ని తెలియజేశాడు. అంటే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఎంచాలి. ఈ 4 ఆజ్ఞలు కూడా మనిషి దేవుని ఎడల కలిగి ఉండాల్సిన కర్తవ్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనకు 6 ఆజ్ఞలు కనపడతాయి 10 ఆజ్ఞల్లో. ఈ 6 ఆజ్ఞలు కూడా ఒక మనిషి ఇంకొక మనిషి ఎడల ఎలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలో ఆ ఆజ్ఞలు మనకు తెలియజేస్తాయి. మొదటి 4 ఆజ్ఞలు ఒక వ్యక్తి, ఒక మనిషి దేవుని దగ్గర ఎలా ఉండాలో, తన కర్తవ్యం ఎలా ఉండాలో తెలియజేస్తే, మనకు 6వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు ఒక మనిషి ఇంకొక మనిషితో ఎలా ఉండాలో మనకు తెలియజేస్తున్నాయి 10 ఆజ్ఞలు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా అది మానవుల మేలు కొరకే కానీ మానవులకు కీడు కలిగించడానికి కాదు. అయితే మానవులు కొన్నిసార్లు ఏంటంటే వాటిని అర్థం చేసుకునేటువంటి విషయంలో పొరపడుతూ కొన్నిసార్లు కీడులు కొని తెచ్చుకుంటున్నారు. అంతే తప్ప దేవుడిచ్చిన ఏ ఆజ్ఞ కూడా మన మేలు కొరకే కానీ ఆయన స్వార్థం కొరకైనటువంటిది కాదు అనేటువంటిది ప్రేమైన దేవుని బిడ్డలారా మనం అందరం గ్రహించాల్సిన అవసరతను
దేవుని మాటగా, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా నేను జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తమ తండ్రి, మరొకసారి మీకు కృతజ్ఞతలు నాయన. విత్తబడిన వర్తమానం అనేక మంది బిడ్డలు గ్రహించి తెలుసుకొని వాక్యానుసారంగా జీవించే మంచి తీర్మానములు ప్రతి బిడ్డ ముందుకు రావడానికి సహాయపడమని కోరుతూ యేసయ్య ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కర్త